100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు, ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అవును ఆ 10 మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు. మరి పిసిసి ప్రెసిడెంటే అప్రూవర్ గా మారిపోయిన తర్వాత, పిసిసి ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు, ఆ 10 మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నదంటే ప్రజలను, మీడియాను, కోర్టులను కూడా, న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలు ఆడి ఏదో తప్పించుకోవచ్చు అన్న ధోరణిలో వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలో. మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి. ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు. కానీ నేరాంగీకారం అప్రూవర్ గా పిసిసి ప్రెసిడెంట్ గారు మారినారు. అట్లాగే కడియం శ్రీహర్ గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను అని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు. కాబట్టి ఇంకా ఇందులో చర్చించడానికి కానీ, తర్కించడానికి కానీ, పరిశోధించడానికి కానీ ఏమీ లేదు. వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మరి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది. అంటే పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని, మరి ఈయన నేను కాదంటున్నాడు. అదే స్వయంగా ఏం చెప్తున్నాడు, కండువా వేసుకున్నాను, నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా, కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా? మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభా పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు? అంటే ప్రజలను పిచ్చివాళ్ళు అనుకొని, ప్రజలను వెర్రివాళ్ళు అనుకొని, ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది? ఇంకోటి, ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రాంలో నిన్న బూతులు తిడుతుంటే జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ ని, కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లికిలించుకుంటూ కూర్చున్నది ఎవరు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి. అదే అంటున్నా, వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే 2 లింగాలు ఉంటాయి అవసరమైతే, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే. ఒకటి పులింగం, ఇంకోటి స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ, కర్మ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి, ఇట్లాంటి వాళ్లకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి. అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి, మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని. పిసిసి ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు కానీ, ఇంకా ఏదో రకంగా తిమ్మిని బమ్మించేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు. పిసిసి ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం. తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా ఉల్టా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ పార్టీ ఫిరాయింపులు జరిగినాయని, దానిపైన ఏదో జరిగిందని, ఫిరాయించిందని మాట్లాడుతూ సిగ్గుందా అనే మాట మాట్లాడాడు. పార్టీ ఫిరాయింపులు జరిగినాయా జరగలేదా ఏంది అనేది అది ఏదున్నా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, వాస్తవాలు అనేది తెలుస్తాయి. అయితే ఎమ్మెల్యేలకు సిగ్గుందని మాట్లాడాడు. ఈ సందర్భంగా కేటీఆర్ను నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. న్యాయస్థానం ముందున్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నా. ఏదున్నా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. సిగ్గుందా అనే పదం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్కు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసినారు? ఒకటి, వాళ్ళ కుటుంబ సభ్యుడే కదా. అంబేద్కర్ను పొగిడే మాట మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, మళ్ళీ అదే కేసీఆర్ పెగ్గులు పోసేటువంటి ఎవరైనా సంతోష్ కుమార్ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు. దేనిలో నిష్ణాతుడైనా
అప్పుడు ఎందుకు సిగ్గు రాలేదు వీళ్లకు? అదొకటే కాదు, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి వ్యవహారం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కటైనా అమరవీరుల ఆకాంక్షలకు సరిపోయినటువంటి పద్ధతిలో వాళ్ళ ఆలోచన విధానం ఒక్కటైనా పరిపాలన జరిగిందా? నేను చెప్పడం కాదు కదా, మీ సోదరి కవితనే చెప్పింది కదా, అది చెప్పింది కదా. అది వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిందని. సో దానిపైన ఎందుకు వీళ్ళు దాటేస్తున్నారు? మరి అది స్పందించాలి కదా. ఒక మాట మాట్లాడేసి సస్పెండ్ చేసినాం కాబట్టి ఇంక అయిపోయినట్టే సరిపోద్దా? మరి కుటుంబ సభ్యురాలే ప్రతిరోజు ప్రతినిత్యం కలిసి మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ మాట మాట్లాడిందంటే అంటే ఏమీ లేకుండానే మాట్లాడిందా? ఆమె ఏదో తక్కువ నేను అంటలేను, అన్నీ కూడా ఒకతాను ముక్కలే. స్పందిస్తే వాళ్ళ బండారం ఈమె బయట పెడితే, వీళ్ళు స్పందిస్తే ఆమె బండారం బయట పడాల్సి వస్తుంది. పని కింద మాట్లాడతలేరు. సిగ్గు శరం అనేది ఒక మాట మాట్లాడినప్పుడు అన్నిటి కలిపి మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడితే మీకు అవసరం ఉన్నదానికి ఒక మాట, ఇంకో దానికి ఇంకో మాట. అయినా ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసిండ్రు కదా. ఈరోజు ఏ శాసనసభ్యులు కూడా ఎవరు చిన్నపిల్లలు ఏం కాదు కదా. అంటే ఒకరు చెప్తే చేసేటోళ్ళ, ఒకరు తినిపిస్తే తినేటోళ్ళ, ఆలోచన అవగాహన లేకుంటే శాసనసభ్యులు అయినరా? స్పష్టంగా చెప్పిండ్రు, కలిసి ఉండొచ్చు, పనుల కోసం కలిసినాం అంటున్నారు, రకరకాలు ఉన్నాయి. దానిపైన ఏదన్నా స్పీకర్ అనేది కోర్టు పరిధిలో ఉంది. దానిపైన మేము ఎందుకు మాట్లాడాలి, ఎందుకు చర్చించాలా? సమాధానం చెప్తుంది కదా. రెండవది, మరి వీళ్ళే మాట్లాడినరు, ఈ ప్రభుత్వం రేపు కూలిపోతుంది, ఎల్లుడు కూలిపోతుంది అని మాట్లాడినరా? అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా? మాట్లాడారు కదా, బీఆర్ఎస్లో మాట్లాడారు, బీజేపీలో మాట్లాడారు కదా. అయినా కూడా నిర్ణయాలు అనేది ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటాయి, చట్టం ప్రకారమే ఉంటాయి, న్యాయం ప్రకారం ఉంటాయి, కోర్టులు ఉన్నాయి, స్పీకర్ నిర్ణయాలు ఉన్నాయి. మరి దీనికి ఏదో సిగ్గు ఉందంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా, ఏదో చేర్చుకున్నట్టుగా, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా? 88 స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు? అయినా మేము చేయలే కదా. అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది మీరు, కూలి చేసే ప్రయత్నం చేసిన మీరు, మళ్ళీ మీరే పెడబబలు పడుతూ సిగ్గుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అక్షయ పాత్ర లాంటి రాష్ట్రాన్ని చేతికి అప్పగిస్తే వేల కోట్ల రూపాయలు దోసుకునే కార్యక్రమం జరిగి, దోసిపెట్టే కార్యక్రమం జరిగి, మళ్ళా సిగ్గుందా అని మాట్లాడితే అది కేటీఆర్ స్థాయికి తగిన మాటలు కాదు.